సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ కేంద్రాల్లో 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. 618 మంది ఓటర్లు ఉన్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం రానుంది. సింగరేణి ఎన్నికలకు సంబంధించిన డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖమ్మం నుంచి ఖదీర్. యశోద ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగరేణి కార్మికుల సంఘం ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 11 ఏరియాల్లో ఈరోజు ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 39,809 మంది ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే సత్తుపల్లిలో 990 మంది, అదేవిధంగా కొత్తగూడెంలో చూసుకున్నట్లయితే 2,532 మంది, మణుగూరు ప్రాంతంలో చూసుకున్నట్లయితే 2,452 మంది, అదేవిధంగా ఇల్లందులో చూసుకున్నట్లయితే 614 మంది ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట కూడా 144 సెక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్నటి వరకు ప్రచారం చేసిన నాయకులందరూ కూడా నిన్న ఇక్కడ స్థానికంగా ఉన్న సింగరేణి కాలరీస్ ప్రాంతంలో తిష్టవేసి ఉన్నారు. తమ యొక్క అభ్యర్థిని గెలిపించడం కోసం వాళ్ళు సర్వత్రా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని రీజియన్స్కి సంబంధించిన బాక్సులు అన్నింటిని కూడా బ్యాలెట్ ద్వారా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో 7 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతా ఉంది. అయితే మొదటి ఫలితం అనేది ఇల్లందుకు సంబంధించింది వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే 614 ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫలితం అనేది మొదటిగా వస్తుంది. దాని తర్వాత మిగతా ఫలితాలన్నీ కూడా రావచ్చు అనే అవసరం కనిపిస్తూ ఉంది. అయితే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే పార్టీలన్నీ కూడా తమను ఈ సాధారణ ఎన్నికల్లాగా భావించి ఈరోజు ప్రతి ఒక్క పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే 13 యూనియన్లు ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పహారా మధ్య జరుగుతుంది. అయితే మొత్తంగా చూస్తే 440 మంది పోలింగ్ సిబ్బంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కౌంటింగ్ కోసం 207 మంది. అదేవిధంగా మొదటిసారిగా దీని హిస్టరీ ఒకవేళ చూసినట్లయితే 1998లో తొలిసారిగా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు 7వసారి ఎన్నిక జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 6 సార్లు జరిగిన ఎన్నికల్లో 3 సార్లు ఏఐటీయూసీ విజయం సాధించింది, 2 సార్లు టీబీజీకేఎస్ విజయం సాధించింది, 1 సారి ఐఎన్టీయూసీ విజయం సాధించింది. అయితే 2017 అక్టోబర్ 5వ తేదీన జరిగిన గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవిత జరిగిన ఎన్నికల్లో అప్పుడు టీబీజీకేఎస్ విజయం సాధించడం జరిగింది. అయితే దాని తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి భావించారు, కానీ అది జరగలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొదటిసారిగా ఎన్నిక జరుగుతూ ఉంది. అయితే ఈసారి జరగబోయే ఎన్నిక 7వసారి జరుగుతూ ఉంది. దీంట్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉంది. మొత్తంగా చూస్తే కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, అదేవిధంగా ఇల్లందు ఏరియా, మణుగూరు, సత్తుపల్లి, సింగరేణి, అదే కిష్టారం, సమంత, జేవీఆర్ ఓసీలలో ఇక్కడ ఎన్నిక అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడుగా ఉన్న కూనంనేని సాంబశివరావు ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అయితే అతను ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండటంతో ఇక్కడ ఆ ప్రచారం అనేది చాలా ఊపందుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఎనాలిసిస్ కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ టీబీజీకేఎస్ యాక్చువల్గా వీళ్ళు మొదటగా పోటీ వద్దని చెప్పేసి భావించారు. దాని తర్వాత అనేక మంది వలసలు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ పోటీ ఉంటుందని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఇప్పుడు పోటీ అనేది మళ్ళీ కొనసాగుతూ ఉంది. అయితే 2012లో టీబీజీకేఎస్ ఆవిర్భవించింది. 2012లో హరీష్ రావు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే టీబీజీకేఎస్ విజయం సాధించడం జరిగింది. దాని తర్వాత ఈ 9 ఏళ్ల పాలనలో చూసుకున్నట్లయితే 9 ఏళ్లలో కేవలం ఒకసారి మాత్రమే ఎన్నిక జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి అందరూ మంత్రులు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే టీబీజీకేఎస్ ప్రలోభాలపైన ఒకసారి బిఎంఎస్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో టీబీజీకేఎస్ గుర్తింపు కూడా రద్దయింది. దాని తర్వాత ఏఐటీయూసీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ద్వారా ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే 130 ఏళ్ల సింగరేణి చరిత్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొదటిసారిగా ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉందని, అయితే ప్రచారం ముగిసే వరకు అందరు నాయకులందరూ కూడా దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ప్రెస్టేజ్గా తీసుకోవటమే కాకుండా ఖచ్చితంగా మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఏర్పాటైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న కార్మికులందరికీ గతంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోవడం
రావటం వల్లనే ఈరోజు తాము కోల్బెల్ట్ ఏరియా మొత్తం కూడా ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది. అయితే ఆ ధీమాతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈసారి సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయడంకా మోగిస్తుందని చెప్పేసి పార్టీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏఐటీయూసీ అదేవిధంగా ఐఎన్టీయూసీ మధ్యనే పోటీ ఉందన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కొన్ని చోట్ల నామమాత్రమైన పోటీ ఉన్నట్టుగా టీబీజీ కేసు కొన్ని చోట్ల తెలుస్తూ ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లందులో చూసుకున్నట్లయితే ఇప్పటికే 23% పోలింగ్ అనేది నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మొత్తం 11 ఏరియాల్లో కలిపి దాదాపుగా 16% ఓటింగ్ అనేది పోలింగ్ అనేది నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం అనేక మంది ప్రెసిడెంట్లు, అనేక మంది స్థానికంగా ఉన్న కార్మిక సంఘ నాయకులందరూ కూడా సమీప ప్రాంతాలకు వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఓటు వేయాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అందరినీ అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే మణుగూరులో పాయం వెంకటేశ్వర్లు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.